నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో కలెక్టర్ల సదస్సు. రహదారి భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. నేషనల్ హైవేలో పారిశ్రామిక కూడలి వద్ద వాహన చోదకులకు అవగాహన. జిల్లాలో 45 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్న జేసీ గోపాలకృష్ణ. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచన. మనం ఏ పని చేస్తున్నా వివరాలు సమగ్రంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన 5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. పలు అంశాలపై కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నిరంతరం నేర్చుకునే పనిలోనే ఉండాలి. మంచి ఆలోచన ఎవరు ఇచ్చినా స్వీకరిద్దాం. చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. మెరుగైన ఫలితాలు వచ్చే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఎలా పనిచేస్తున్నామనేది ముఖ్యం. మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదా అనేది గమనించాలి. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కోర్టు కేసులను దాటుకుని కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. ఇంతకుముందు డిఎస్సి పెట్టాం. దానికి కూడా ఇలాగే గందరగోళం సృష్టించారు. బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే అధికారాలు దుర్వినియోగం కాదు, సద్వినియోగం కావాలి. అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించే ప్రయత్నం చేస్తున్నాం అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ 4000 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశామన్నారు. 1.20 లక్షల ఫామ్ పాండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామన్నారు. 4330 కోట్ల రూపాయల మేర నిధులను వేతనాలుగా నరేగా నుంచి చెల్లించామని, గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ ఆర్జనపై కూడా దృష్టి సారించామని చెప్పారు. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్థ్యాల పెంపు కోసం కృషి చేయాలని సూచించారు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపైన కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. కేంద్ర పథకాల అమలులో 100% ఫలితాలు సాధించిన అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లాల కలెక్టర్లను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. 11,717 ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ 73,181. దాని తర్వాత అదర్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఓనర్షిప్, వెల్డింగ్, కన్స్ట్రక్షన్, ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్, అదర్ మీన్స్, స్టోరేజ్, హార్టికల్చర్, బ్యాంకింగ్, ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, మైనింగ్ అండ్ క్వారీ, కమ్యూనికేషన్, ఫారెస్ట్ అండ్ లాగింగ్, రైల్వేస్, అగ్రికల్చర్. ఇక్కడ మనం చూస్తే అగ్రికల్చర్ లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ఇయర్ లో మనకు అగ్రికల్చర్ ఉంటుంది. మామూలుగా సెకండ్ హాఫ్ ఇయర్ వస్తుంది. అవన్నీ నెక్స్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి. రెండు కూడా మీరు చూసినప్పుడు అగ్రికల్చర్ ఆల్వేస్ మీరు అగ్రికల్చర్ గుర్తుపెట్టుకోవాలి. దానికోసం నేను ఎప్పుడు చెప్తాను, డిమాండ్ డ్రివెన్. డిమాండ్ డ్రివెన్ అయినప్పుడు అగ్రికల్చర్ వచ్చేకి తగ్గుతుంది, ఎక్కువ ల్యాండ్ పైన ఆధారపడుతున్నారు. అదే సమయంలో లైవ్ స్టాక్ హైయెస్ట్ ఉంది. నెంబర్ 2 హార్టికల్చర్ వచ్చాం. నెంబర్ 3 అక్వాకల్చర్ వచ్చాం. నెంబర్ 4 అగ్రికల్చర్ వచ్చాం ప్రాధాన్యత క్రమంలో. మొన్న ఫస్ట్ టైం మనం ఇంతవరకు ఎప్పుడు కూడా మనం లాగింగ్ బిహైండ్ ఉండడం. 4.55% దగ్గర ఇండస్ట్రీలో సెకండ్ హాఫ్ ఇయర్లీ మొత్తం ఫస్ట్ హాఫ్ ఇయర్లీ మనం పెరగగలిగాం. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ ఇండికేటర్. ఇంకొక సర్వీస్ సెక్టర్ ఎప్పుడు కూడా మనం తక్కువ ఉండేవాళ్ళం. సర్వీస్ సెక్టర్ ఆల్ ఇండియా కంటే మెరుగయ్యాం కానీ దీన్ని డిస్టెంట్ నెంబర్ 1 తీసుకెళ్ళాలి. ఈ రోజు మనకు జిఎస్టీ వచ్చినప్పుడు మీరు ఒకసారి కూర్చుంటే జిఎస్టీ టోటల్ గా ఎంత వచ్చిందో ఆ జిల్లా, ఆ రాష్ట్ర జనాభా డివైడ్ చేసి
ప్రమాదాలను నివారించాలంటే రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. మద్దిపాడు మండలంలో నిత్యం రద్దీగా ఉండే పారిశ్రామిక కూడలిలో వాహన చోదకులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం నిబంధనలు పాటించకపోవడమేనన్నారు. కార్లలో అయితే సీట్ బెల్ట్, ద్విచక్ర వాహన చోదకులైతే హెల్మెట్ తప్పక ధరించి ప్రయాణం చేయాలని తెలిపారు. పారిశ్రామిక వాడలోని మహిళా కూలీలు ఆర్టీసీ బస్సులు ఇక్కడ నిలపడం లేదని ఎస్పీకి ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులతో ఫోన్లో వెంటనే మాట్లాడారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అదే సమయంలో బాపట్ల వైపు వెళ్తున్న కలెక్టర్ రాజాబాబు అక్కడ కాసేపు ఆగి ఎస్పీతో బస్సుల నిలుపుదల గురించి, ఆ ప్రాంతంలో చెత్త తొలగించే విషయమై చర్చించారు. సీసీ కెమెరాల ద్వారా చెత్త వేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎస్ఐ సూర్యను ఆదేశించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో 45 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించుకోవాలన్నారు. ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా ధాన్యం సేకరణ తీరు, సాధిస్తున్న పురోగతిని వివరించారు. జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజన్లో ఈ నెల 16వ తేదీ వరకు 212 మంది రైతుల నుండి 3.99 కోట్ల విలువ గల 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు జేసీ చెప్పారు. ఇప్పటి వరకు 3.98 కోట్లను 211 మంది రైతులకు చెల్లించామన్నారు. జిల్లాలో లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీ సాగును దృష్టిలో పెట్టుకుని రైతుల వద్ద నుండి ప్రతి గింజ కొనుగోలు చేసేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టిందన్నారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో కూడిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గోనె సంచులు, రవాణా వాహనాలు, టార్పాలిన్లు అందించినట్లు తెలిపారు. ధాన్యాన్ని విక్రయించడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని తెలిపారు. వాట్సాప్లోనూ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల మేరకు 24 గంటల్లోపు నాణ్యతకు తగ్గ మద్దతు ధరను రైతులు పొందవచ్చన్నారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరి మనము ఈ ఖరీఫ్ 2025-26 సీజన్కి సంబంధించి వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రకాశం జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మనము 45 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కేంద్రాలని మొత్తము 201 ఆర్ఎస్కే పరిధిలో 27 మండలాల్లో మరి మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ 45లో మనకి 31 కేంద్రాలు ప్యాక్స్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల వాళ్ళకి, అట్లాగే 9 టొబాకో గ్రోవర్స్ అసోసియేషన్ మనకు ఉంది వారికి, అట్లాగే డిసిఎంఎస్లో 3 అట్లాగే డిఎంసి అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి 2 ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ట్రైనింగు పూర్తిగా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగు, అట్లాగే ఒక డీటెయిల్గా అదర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 81,000 పైచీలకు గోను సంచులను కూడా పొజిషన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 11 ప్రొక్యూర్మెంట్ సెంటర్లో మనకి 212 రైతుల నుంచి 1779 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 4 కోట్ల ధరగల ధాన్యాన్ని మనం కొనుగోలు చేయడం జరిగింది. 24 గంటల్లో ఆ రైతు ఖాతాల్లోకి డబ్బు అనేది జమ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ తేమ శాతం అనేది 17% అనేది ఉండాలి. అట్లాగే వెహికల్స్ కూడా మనము 150 వెహికల్స్ గాను 120 వెహికల్స్ జియో ట్యాగింగ్తో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దాన్ని కూడా రోజు మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే జిల్లాలో ఎక్కడైనా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఏవైనా సందేహాలు, సమాధానాలు, రైతులకి ఏమైనా సమస్యలు ఉంటే 24/7 బేసిస్లో పనిచేసే ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ కంట్రోల్ రూమ్ నెంబరు 8008901457 దాన్ని ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రభుత్వం వారు కూడా వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా వాట్సాప్ ద్వారా షెడ్యూలింగ్ కోసం ఒక నెంబర్ కూడా ఏర్పాటు ఇవ్వడం జరిగింది. అది 7337359375. ఈ నెంబర్కి కనుక రైతులు హాయ్ అని మెసేజ్ పెడితే దాని ద్వారా మనకి షెడ్యూలింగు ఎక్కడికి వెళ్ళకోకుండానే వాళ్ళు ధాన్యాన్ని వాళ్ళు షెడ్యూలింగ్ చేసుకోవచ్చు. దాన్ని ఇమ్మీడియట్గా మన వాళ్ళు సంప్రదించడం జరుగుతుంది. తడి చెత్త, పొడి చెత్త పైన ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందిని కమిషనర్ వెంకటేశ్వరరావు ఆదేశించారు. ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సహకారంతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. జనవరి 1వ తేదీ నుండి కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్త సేకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. చెత్త సేకరణకు ఇంటింటికి వెళుతున్న పారిశుద్ధ్య కార్మికులు తడి, పొడి చెత్తపై ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ డాక్టర్ కె శ్రీనివాస్, హరీష్, కోఆర్డినేటర్ ఏకాంత్ నాయక్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. I have been working in this municipal administration, urban development lo last 1 decade ga panichestunnanu. Before that, I have 30 years of experience in training. I trained IAS officers, RDOs, municipal commissioners. Down the line, mana self-help groups were good trainings ivattam jarigindi. I traveled 22 states of this country and abroad also. For the last 2 months, Maku Swachhandra Corporation and All India Institute of Local Self-Government collaboration authority, I have conducted trainings in all municipalities of Chittoor district. I did in Nellore. Last week, Vijayawada Municipal Corporation lo kuda training ichcham. Maku Swachhandra Corporation vallu, this program, sir, Commissioner sir, idea untundi. So, ante kupasta bandu కాబట్టి బావిలో కప్పలాగా మనకు ఏం జరుగుతుందో మనం తెలుసుకునే స్థితిలో బుధవారము, ఆదివారం ఎప్పుడైనా తెలుసుకొని ఇంటికి వెళ్ళామని చెప్పండి. ప్రతి బుధవారము, ఆదివారం రోజు మాత్రమే పొడి చెత్తని సేకరిస్తాము. రిమైనింగ్ డేస్ 5 days ఏదైతే ఉందో తడి చెత్తని సేకరిస్తాం. ఇది జనవరి 1st నుంచి మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. తడి చెత్త, పొడి చెత్త తీసుకెళ్ళి డంప్ చేస్తున్నాం. ఇలా డంప్ చేయడానికి ఎన్జీటీ ఒప్పుకోదు. ఎన్జీటీ గైడ్లైన్స్ ప్రకారము ఎక్కడ కూడా దాన్ని లెగసీ వేస్ట్ అంటారు. లెగసీ కాబట్టి పేరుకుపోయిన చెత్త నిల్వలు, అది లెగసీ వేస్ట్, ఇంకా భవిష్యత్తులో ఉండదు. అలాంటి లెగసీ వేస్ట్ని బయో మైనింగ్ అనే ఒక శాస్త్రీయ ప్రక్రియ ద్వారా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వేస్ట్ అంతా ప్రాసెస్ చేసి ఎరువుగా తీసి తర్వాత ప్లాస్టిక్ అని వేరు చేసి పెద్ద పెద్ద ఏజెన్సీలకు ఇచ్చి దాన్ని మనం క్లీన్ చేస్తున్నాం. 2వ సారి మన నగరంలో క్లీన్ చేస్తున్నాం లెగసీ వేస్ట్. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్, మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వేర్వేరు దొంగతనాల కేసులో పురోగతి సాధించి 30 లక్షల విలువైన సొత్తును బాధితులకు అందించడం జరిగిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కళ్యాణ మండపంలో ఒక పెళ్లి సందర్భంగా అక్కడికి వెళ్లిన మధ్యప్రదేశ్కి చెందిన దొంగల ముఠ 1,25,000 రూపాయల నగదు, 158 గ్రాముల బంగారం దొంగలించారని, దానిని తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించి మధ్యప్రదేశ్ వెళ్లి అక్కడ వారి వద్ద నుండి నగలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. మద్దిపాడు మండలానికి చెందిన మహిళ ఆటోలో వెళుతుండగా బ్యాగ్ మర్చిపోవడంతో ఆ బ్యాగ్ను గోదావరి జిల్లాకు చెందిన శాంతి అనే మహిళ దొంగలించిందని తెలిపారు. మద్దిపాడు ఎస్ఐతో పాటు రూరల్ సిఐ శ్రీకాంత్ నేతృత్వంలో సీసీ ఫుటేజ్ల సహకారంతో వారు పోగొట్టుకున్న 10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుని ఆమెపై కేసు నమోదు చేసి బాధితులకు అప్పగించామన్నారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా ఇన్స్పెక్టర్, మద్దిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మంగమ్మ కాలేజ్ నుండి పెల్లూరు వరకు దక్షిణ బైపాస్ రోడ్డు మొత్తం క్విజ్ కాలేజ్ సహకారంతో 7 లక్షల రూపాయల విలువైన 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఒక 2 ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి మనం డిటెక్షన్ చేయడం జరిగింది. 2 కూడా గ్రేవ్ కేసెస్. ఒకటి మన ఒంగోలు తాలూకాలో జరిగినటువంటి కేసు, ఇంకోటి మద్దిపాడు పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ది ఒక ఆటోలో వెళ్తున్న బ్యాగ్లో పెట్టినటువంటి గోల్డ్ని థెఫ్ట్ చేశారని చెప్పి, సో అది మనకు కంప్లైంట్ వచ్చిన దాని మీద మన ఎస్ఐ మద్దిపాడు అట్లాగే సిఐ ఒంగోలు రూరల్ ఎస్డిపిఓ గారు ఇమీడియట్గా దానికి స్పందించి దానికి సంబంధించిన టీమ్ ఫామ్ చేసి దాంట్లో ముద్దాయిలు 2 పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ముద్దాయి శాంతి అనే ఆవిడని మనము పట్టుకొని ఆవిడ నుంచి మనము ఈ బంగారాన్ని ఏదైతే ఇంటాక్ట్ గోల్డ్ పోయిందో దానికి సంబంధించిన ఇదంతా కూడా 10 లక్షల విలువైనటువంటి గోల్డ్ అంతా రికవర్ చేసాము. ఈ శాంతి అనే ఆవిడ మీద ఇదివరకు కూడా చాలా కేసులు, దాదాపు 10 కేసుల దాకా వీళ్ళు ఇదివరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇదొక కేసుని మనము ఛేదించడం జరిగింది. రెండో కేసు మన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నవంబర్ 27వ తేదీ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు, ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో బంగారాన్ని 158 గ్రాముల బంగారాన్ని చోరీ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు క్లూస్ అంటే మనకు ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొంత లీడ్ వచ్చిన దాని మీద సిఐ ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ దీని మీద ప్రాపర్గా వర్కౌట్ చేసి మనము అనలైజ్ చేసిన తర్వాత చూసే ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మహారాష్ట్ర బోడా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అఫెండర్స్ చేశారని చెప్పి మనకు తెలిసింది. వీళ్ళు ఇక్కడే కాకుండా వీళ్ళు మనకు తిరుపతి తర్వాత వైజాగ్ అక్కడ కూడా ఇట్లాగే సిమిలర్ కేసెస్ అఫెన్సెస్ చేయడం జరిగింది. దీంతో వెంటనే మా ఇన్స్పెక్టర్ ఒక టీం తోటి ఒక మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడ పోలీస్ తోటి వాళ్ళ యొక్క ప్రాపర్ వాళ్ళు కోఆపరేషన్ తోటి వాళ్ళ అసిస్టెన్స్ తోటి దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ముద్దాయిలు వాళ్ళు పారిపోయారు. దానికి సంబంధించి మనం ఎఫర్ట్స్ చేస్తున్నాము. అయితే బంగారం అడుగు దాంట్లో కూడా మనం 100% దాదాపు 158 గ్రాముల బంగారం కూడా మనం రికవర్ చేసాము. సో దానికోసం చెప్పి దాదాపు మనం చాలా కాలము అక్కడే ఉండి ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. ఈ 2 కేసుల గురించి డిఎస్పీ ఒంగోలు శ్రీనివాస్ కూడా తను వాళ్ళ ఆఫీసర్స్ని టైం టు టైం గైడ్ చేస్తూ పర్స్యూ చేసి ఈ కేసెస్ 2 కూడా డిటెక్ట్ అయ్యేటట్టు చేశారు. అట్లాగే ఈరోజు ఇంకొక విషయం కూడా ఈ మా ఒంగోలు తాలూకా లిమిట్స్కి సంబంధించి మన కిస్ మేనేజ్మెంట్ వాళ్ళ కొలాబరేషన్ తోటి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ తోటి ఈరోజు మనం చాలా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. దాదాపు 7 lakhs వర్త్ కెమెరాస్ అన్నీ కూడా అరౌండ్ ఒక 50 కెమెరాస్ దాకా చేశాము. దీంట్లో వైఫై బేస్డ్ కెమెరాస్ ఉన్నాయి, తర్వాత పోతే నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి కెమెరాస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం పర్చేజ్ చేసి ఈ ముంగమూరు రోడ్ నుంచి మొత్తము ఎంటైర్ ఒంగోలు తాలూకాకి ఏదైతే మనకు జ్యూరిస్డిక్షన్ రూట్ వస్తుందో సో ఈ కెమెరాస్ తోటి మనకు కేసెస్ డిటెక్షన్ కావచ్చు. ఇవి అందరికీ తెలిసిన విషయమే. మనకి కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు జరుగుతున్న కేసెస్ని కూడా మనం ఇమీడియట్గా ఛేదించగలుగుతున్నాము. కాబట్టి ఇది కూడా చాలా వండర్ఫుల్ పీస్ ఆఫ్ వర్క్. సో మా పోలీస్ శాఖ తరఫున అండ్ నా తరఫు నుంచి ప్రత్యేకంగా కిస్ మేనేజ్మెంట్ మన కళ్యాణ్ చక్రవర్తి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే మా ఆఫీసర్ ఎవరైతే విజయ్ కృష్ణ ఉన్నారో ఆయన బాగా పర్స్యూ చేసి మెటీరియల్ ఏదే విధంగా చేశారో ఆయనకి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. భక్తి జ్ఞాన వైరాగ్యాలను కలిగించే దివ్య మంత్రరాజం గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంతపేట సాయిబాబా మందిరంలోని వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 4 రోజుల పాటు జరిగే తిరుప్పావై ప్రవచనాన్ని వెంకట శ్రీనివాసులు ప్రారంభించారు. తిరుప్పావై పారాయణం వల్ల అనన్య శేషత్వం, అనన్య భోగత్వం, అనన్య శరణత్వం లభిస్తాయని తెలిపారు. జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేసే తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి భక్తులు తరించవలసిందిగా కోరారు. ధనుర్మాసం 4 రోజుల పాటు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుప్పావై పాసురాలతో సుప్రభాత సేవ నిర్వహిస్తారని పేర్కొన్నారు.
ఆల్వార్ ప్రాజెక్టు తరపున విచ్చేసిన ఇన్స్పెక్షన్ ఆఫీసర్ రామచంద్రుని రమేష్ కృష్ణ మాట్లాడుతూ టీటీడీ ఆల్వార్ ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు పండితులచే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుప్పావై గోష్ఠిలో ఎక్కువ మంది మహిళలు పాల్గొనడం పట్ల మహిళా భక్తులకు స్వామివారి అనుగ్రహం కలగాలని ఆశీర్వదించారు. సాయిబాబా మందిరం అధ్యక్షులు అలహరి చెంచలరావు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా మహిళా సేన ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తిరుప్పావై గోష్ఠి అధ్యక్షురాలు దామచెల్ల లక్ష్మి ప్రసన్నకుమారి, అర్చక స్వాములు సుధాకర్ శర్మ, సాయి శర్మ తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాలుగా తిరుప్పావై ప్రవచనం చేస్తూ నాకు కూడా స్ఫూర్తినిచ్చినటువంటి పెద్దలు వారి ప్రవచనాలు విని మనం కూడా తిరుప్పావై చెబితే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో మనం కూడా ఈ కార్యక్రమాన్ని నేను కూడా శ్రీకారం చుట్టాను. భగవంతుడి యొక్క అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం, ఇప్పుడే మనం గురువు గురించి చెప్పుకున్నాం. గురువుల యొక్క అనుగ్రహంతో నేను కూడా ఈ తిరుప్పావై చెప్పేదానికి టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారు కూడా మనకు అవకాశం కల్పించారు. ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు నీలాతుంగ స్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం, ఆ నీలాదేవి యొక్క హృదయం మీద స్వామివారు తదేకంగా నిద్రపోతూ ఉన్నాడట. అటువంటి నిద్రపోయేటటువంటి స్వామిని మేల్కొల్పేటటువంటిదే తిరుప్పావై ప్రవచనం. యశోదాదేవి యొక్క సోదరుడైనటువంటి కుంభుడి కూతురు కాబట్టి సాక్షాత్తు ఆయనకి మరదలు. ఆమె పరమ భక్తురాలు ఆయనకి. ఎవరు ఈ నీలాదేవి మనకెవరికి తెలియదు. మనకి నీలాదేవి ఎవరైనా తెలుసుకోవాలంటే మనకి చెన్నకేశ్వర స్వామి గుడి తెలుసు కదా, పెద్ద శివాలయం, కొండ మీద శివాలయం పక్కన ఉన్నటువంటి ప్రసన్న చెన్నకేశ్వర స్వామి శ్రీ భూనీలా సమేత ప్రసన్న చెన్నకేశ్వర స్వామి ఆయన. అంటే నీలాదేవి భూనీలాదేవి అంటే నీలాదేవి అంటే సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారే అన్నటువంటి భావన మనకి ఇక్కడే అమ్మవారు ఇక్కడే ఉంది. కాబట్టి సాక్షాత్తు ఆ భూదేవి బియ్యపుత్తూరులో పూమాలలు కట్టి స్వామివారికి కైంకర్యం చేసేటటువంటి వటపత్ర సాయి ఎవరైతే అక్కడ కొలువై ఉన్నాడో ఆ వటపత్ర సాయికి నిత్యం పూలమాల కైంకర్యం చేసేటటువంటి విష్ణు చిత్తుల వారికి తులసి వనంలో అయోనిజిగా లభించింది అమ్మవారు. దానికి నియమాలు ఉంటాయి కదా, ఎలా చేయాలి స్వామి, ఎవరు చేయాలి స్వామి అంటే ఎవరు చేయాల్సిన పని లేదయ్యా, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లల చేత ఈ వ్రతాన్ని చేయించాలి. తప్పకుండా చేయిస్తాం, అందరిని రూముల్లో పెట్టున్నాం, వీళ్ళకి ఎక్కడికి పోవాలా కాబట్టి ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ చేత వ్రతం చేయిస్తాం. సరే ఎవరిని మీరే చేస్తారా అన్నాను. నేను చేసేది కదయ్యా, ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే సారథ్యం వహించి ఆయనే ఈ వ్రతాన్ని ధరిపించాలి. ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళకూడదని ఆంక్షలు విధించారో, తలుపులు వేసి లోపల కూర్చోబెట్టారో వాళ్ళకి ఇప్పుడు తప్పనిసరి అయినటువంటి పరిస్థితి ఏర్పడి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికే పంపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. స్వామివారిని ఆరాధన కనుక చేసినట్లయితే ఈ వ్రతం సంపూర్ణమవుతుందన్నటువంటి ఉద్దేశంతో అమ్మవారు మార్గశీర్ష మాసాన్ని అమ్మవారు ఎంపిక చేసుకుంది. ఈ మార్గశీర్ష మాసం అన్నటువంటి దాంట్లో కూడా ఒక అద్భుతమైనటువంటి అర్థం ఉంది. మార్గం అంటే మనం చేసేటటువంటి ప్రయాణము. ఏమి మార్గం ఇది? భగవంతుని చేరేటటువంటి మార్గం. పరమాత్మ చెప్పిన విషయమే మనకి అర్థం కాకపోతే, ఒరే బాబు మీకు అర్థం కానటువంటి విషయాన్ని నేను చెప్తాను రండి అని చెప్పి మనందరినీ కూర్చోబెట్టుకొని ఆమె కేవలం 30 పాశురాల్లో ఆ ఉపనిషత్తులన్నిటి యొక్క సారాంశాన్ని మనకు తెలియజేసింది అమ్మ. ఇందాకే మన శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా వేదమనైతుక్కుం విద్దాగం కోదై తమిళ్ అయ్యందమైందం మానదమిడరయ్యని చెప్పి మొత్తము సకల ఉపనిషత్తులకు సకల వేదములకు కూడా బీజ రూపంగా ఉండేటువంటిది, అంటే విత్తన రూపంలో ఉండేటువంటిది తిరుప్పావై అని చెప్పి అంత ప్రఖ్యాతిగాంచిన గ్రంథం ఇది. అలాంటి తిరుప్పావై వ్రతాన్ని చేసుకోవటం ఎన్నెన్నో జన్మల పుణ్యం. తిరుప్పావైలో ఉండే గొప్పదనం మీరు ఎన్ని 100 సార్లు తిరుప్పావై విన్నా అన్ని 100 అర్థాలు దానిలో వచ్చేస్తూనే ఉంటాయి. మీరు ఎన్నిసార్లు అయినా వినండి, ఎన్నిసార్లు విన్నా ప్రతి చోట ప్రతి వాళ్ళు కూడా ఒక చక్కని అర్థం చెప్తూనే ఉంటారు. అలాగా ధ్వని ప్రధానమైనటువంటి ఒక కావ్యం.
ఈ యొక్క తిరుపావి మహోత్సవాల్ని మనందరం కూడా ఫస్ట్ నుంచి కూడా తిరుపావై చేయాలనేటువంటి సంకల్పాన్ని మనందరం కూడా అనుకున్నాం. ఎలా చేయాలి అంటే ఇంతకుముందు విఘ్నసాచార్య స్వామీజీ వారిని పిలవటం, అలాగే తర్వాత 2-3 మహానుభావులు వచ్చి చెప్పడం జరిగింది. దాంట్లో నుంచి వారు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని పరిపూర్ణంగా పుచ్చుకున్నటువంటి మహిళలు ఇక్కడ ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఈ దేవాలయంలో తిరుపతి చెప్పాలంటే ఎక్కడి నుంచో వాళ్ళు రావటం, ఇక్కడ ఉండటం, ఇవన్నీ చేయడం కన్నా కూడా దీన్ని అవకాశం పట్టి ఈ పాసురాలన్నింటినీ కూడా మీరే చదువుకోవడం అనేది చాలా అదృష్టం నిజంగా అది. ఎందుకంటే నేను తిరుమలలో పనిచేసేటప్పుడు ఈ తిరుపావై గురించి ఇక్కడ ఉండే మహానుభావులందరితో కూర్చొని నేను వెళ్తూ ఉండేవాడిని. అలాగే అక్కడి నుంచి తమిళనాడు స్టేట్లో నేను వర్క్ చేసేటప్పుడు ప్రతి రాష్ట్రం, అక్కడ ఉండేటువంటి ప్రతి జిల్లాల్లో తిరిగేవాడిని. దేవాలయం పోతే ఉద్యోగం దేవాలయాలు, ఆ దేవాలయం మొదలు మీనాక్షి కానీ ఎక్కడికి పోయినా సరే అక్కడ ఈ సీజన్లో నేను కంపల్సరీగా ఆ ఉదయాన్నే, అంటే వాళ్ళ తమిళనాడు కల్చర్లో ఆడవాళ్ళు కట్టు వేరే ఉంటుంది. మీరు తమిళనాడు కల్చర్ కట్టు బ్రాహ్మిన్స్లో వాళ్ళు చాలా ఉదయాన్నే తెల్లవారుజామున లేసి ముగ్గులు వేస్తూ ఆ దేవాలయాల ముందు ఆ పాసురాలన్నీ చదువుతుండే వాళ్ళని చూస్తే నిజంగా గోపికలేని వీళ్ళు అనేటువంటి భావన. కర్నూలు రోడ్లోని పాలకేంద్రం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సీకే క్రిస్టల్ను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సందర్శించారు. శానిటరీ అండ్ టైల్స్కు సంబంధించి బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలులో రియల్ ఎస్టేట్ కట్టడాలు పెరుగుతున్న నేపథ్యంలో అధునాతనమైన శానిటరీ వేర్, టైల్స్ అందుబాటులోకి తీసుకురావడం పట్ల సీకే క్రిస్టల్ యజమానులు కొంక చిన్నారావు, మారెళ్ల కిరణ్ కుమార్లను ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. రోడ్లో క్రిస్టల్ శానిటరీ అండ్ టైల్స్ షాపు ఈ మధ్య కాలంలోనే ప్రారంభించారు. ఈ షాప్లో చాలా మంచి శానిటరీ వేర్ ఉంది, చూసాము. చాలా ఈవెన్ బయట అదర్ కంట్రీస్ ఇవి కూడా ఉన్నాయి. చాలా వెరైటీ ఉంది, చాలా మంచి ధరలో ఇక్కడ మంచి వస్తువులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే ఒంగోలులో చుట్టుపక్కల బాగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా జరుగుతూ ఉంది. ఇప్పుడు రాబోయే కాలంలో ఈ శానిటరీ వేర్కి ఇవన్నీ అపార్ట్మెంట్స్, ఈ విల్లాస్ ఇవన్నీ కడతా ఉన్నారు. నేను చూసిన వాటిలలో మంచి షాప్ ఇదే, క్రిస్టల్ శానిటరీ అండ్ టైల్స్ వేర్. రాబోయే కాలంలో ఇది ఖచ్చితంగా ఈ షాప్ చాలా సక్సెస్ఫుల్గా మన ఒంగోలు జనాలకి ఇప్పుడు ఉండే అభివృద్ధికి, వచ్చే అపార్ట్మెంట్స్కి, విలాస్కి ఈ షాపులో ఉన్న వెరైటీలు చాలా బాగా నచ్చుతాయని నేను కోరుకుంటే వీళ్ళందరికీ మా కాన్స్టిట్యున్సీలో ఇద్దరు చిన్న గారికి, కిరణ్ గారికి ఈ షాప్ పెట్టినందుకు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. చాలా మంచి వెరైటీలు అన్నీ ఉన్నాయి. అందుకని దీన్ని కూడా మనందరం ఇలాంటి షాప్స్కి ఎంకరేజ్ చేయాలని మరి కోరుకుంటున్నాను. వైసీపీ నాయకుడు కరణం వెంకటేష్ కూడా సీకే క్రిస్టల్ను సందర్శించారు. సంతనూతలపాడు టీడీపీ మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు, తెలుగు యువత అధ్యక్షులు ముప్పరాజు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి టి మాధవరావు, నాయకులు వాసేపల్లి వెంకటేశ్వర్లు, వెంకటశేషయ్య, చంద్రశేఖర్, వినోద్ కుమార్, సెల్వం, నందిగం కోటయ్య తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా నా నమస్కారాలు. ఇప్పుడు మా సోదరులు కిరణ్ గారు, చిన్నారావు గారు ఇద్దరు కూడా కలిసి
క్రిస్టల్ శానిటరీ అండ్ టైల్స్ షోరూమ్ని కూడా వారు ఇప్పుడు ప్రారంభించున్నారు. ఆ రోజు నేను రాలేకపోయినందుకు ఈరోజు సందర్శించడానికి వచ్చున్నాను. చాలా చాలా చక్కగా కొత్త ఐటమ్స్ తోటి అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇంతకుముందు అంటే మన ఒంగోలు నుంచి హైదరాబాద్, ఎక్కడో బెంగళూరు, చెన్నై వెళ్ళి అందరు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకి ఒంగోలులోనే అందుబాటులో ఉండటం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ ఇవన్నీ కూడా మన ఒంగోలు ప్రాంతంలో ఇంకెక్కువ పెరుగుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాలకి ఇప్పటికీ చాలా మార్పు ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ షోరూమ్లు ఇవన్నీ కూడా రావటం, అదేవిధంగా ఇంకెక్కడికో వెళ్ళి తెచ్చుకునే బదులు మన ఒంగోలులోనే అందుబాటులో ఉండటం అనేది ఒంగోలు ప్రజలకు కూడా అది అదృష్టంలా భావిస్తూ ఉన్నాను. యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చీరాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ క్రైస్తవ సంఘాలు, చర్చిల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. క్యాండిల్ సర్వీస్ ద్వారా శాంతి, ఐక్యత కోసం ప్రార్థించారు. గడియార స్తంభం సెంటర్ వద్ద క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో నక్షత్రాలు, బెలూన్స్ ఏర్పాటు చేయగా శాంతా క్లాస్ ఆకట్టుకుంది. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Send the light, everyone. Send the light, send the light, the blessed gospel light, let it shine. Send the light, the blessed gospel light, the blessed gospel light, let it shine. Send the light, the blessed gospel light. మన బిడ్డలందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి, మంచి ర్యాలీ కార్యక్రమానికి సహకరించినటువంటి డిపార్ట్మెంట్ వారికి కూడా మా యునైటెడ్ క్రిస్మస్ తరఫున వారికి శుభాలు తెలియజేస్తూ, మరి ప్రతి కుటుంబంలో ఈ సంతోషాన్ని ప్రభు నిండారా నింపాలని మనసారా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని లైట్ హౌస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఒంగోలు బండ్లమిట్టలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శైలజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాస్టర్ పాల్ బర్నబాస్ దైవ సందేశాన్ని అందించగా అతిథులు వాక్యోపదేశం చేశారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. చిన్నారులు ప్రదర్శించిన క్రీస్తు నాటికతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో పాస్టర్లు ఇమ్మానియల్, స్వర్ణ ధనరాజ్, పేరం సుందర్రావు, దానియేల్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అయినా స్థలమేది సిలువనిచ్చే లోకం అవని అందరికీ కూడా ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా
న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా తెలియపరుచుకున్నాను. నేను ఎలక్షన్లో నిల్చొని నామినేషన్ వేయడానికి వెళ్ళేటప్పుడు నామినేషన్ వేసి వచ్చిన తర్వాత క్యాన్వాస్కి ఆయన దగ్గరకు వచ్చి నేను ఆయన కాళ్ళకి నమస్కారం చేశాను. బాబాయ్ నన్ను దీవించండి అని నన్ను ఆయన దీవించారు. గెలిచిన తర్వాత వచ్చి మళ్ళీ నమస్కారం చేశారు. ఆ మంచి మనసుతో ఆయన నన్ను దీవించారు. భూమి మీద బ్రతికినంత కాలము మన ఆస్తి, మన సొమ్ము, మన ధనం అనేది కాకుండా పరులకు సహాయం చేయటం నిలువుమ్రాను పరలోకానికి సాదృశ్యంగా ఉంది. అడ్డంరాను ఇరుగు మురుగు వారికి సహాయం చేయు అని చెప్పడానికి సాదృశ్యంగా ఉంది. అందుకే మన మధ్య వీరున్నారు. వారందరికీ కూడా ఒక బట్టలు ఇవ్వాలని దేవుడు ప్రేరేపించబడిన దానిని బట్టి ఇప్పుడు వారందరికీ కూడా అక్కగారి చేతుల మీద, అలాగే సేవకుల చేతుల మీద కూడా కొంతమందికి ఏదో. సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయించాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి వేమా శేషు కోరారు. ఇటీవల కడపలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో చీమకుర్తికి చెందిన శేషు జిల్లా నుండి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. డిఏ బకాయిలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2003లో ఉద్యోగంలో చేరిన వారికి పాత పింఛన్ విధానంలోకి తీసుకురావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీయూ ఏపీ రాష్ట్ర 79వ కౌన్సిల్ సమావేశము కడప జిల్లాలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక భాగంగా ప్రకాశం జిల్లా నుండి రాష్ట్ర కార్యదర్శిగా వేమా శేషు అని నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రకాశం జిల్లాలోని ఎస్టీయూ ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులందరూ టెట్ పాస్ కావాలని ఒక జీవన్ తీసుకురావడం అనేది సరైన పద్ధతి కాదు. వీరందరినీ టెట్ని మినహాయించాలి అని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాను. గతంలో ఉన్న పెండింగ్ డిఏలను కూడా ఎమ్మటే ప్రకటించాలి. అదేవిధంగా పిఆర్సీకి కమిటీ వేసి ఉపాధ్యాయులకి పిఆర్సీని వెంటనే అమలుపరచాలని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాను. 2003 డిఎస్సి ద్వారా ఎలక్ట్ కాబడి వారందరూ ఈరోజు సిపిఎస్ విభాగంలో కొనసాగుతున్నారు. వారందరినీ తక్షణం ఓపీఎస్ విధానంలోకి తీసుకురావాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో కలెక్టర్ల సదస్సు. రహదారి భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. నేషనల్ హైవేలో పారిశ్రామిక కూడలి వద్ద వాహన చోదకులకు అవగాహన. జిల్లాలో 45 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్న జేసీ గోపాలకృష్ణ. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచన. డి న్యూస్లో నేటి మాట. చెదలు పట్టిన పుస్తకం చదవడానికి పనికిరాదు. చెత్త ఆలోచనలు ఉన్న మనిషి స్నేహానికి పనికిరాడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.